అనేది మెయిన్ మన ఆరాటం అంతే. యాక్చువల్లీ ఇప్పుడు నిజమే సార్. ఎంతవుతుందంటే నిజమే సార్. నేను స్టార్టింగ్‌లో అసలు టెట్ ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ మీరు పెట్టిన చాలా మంది వీడియోస్ పెట్టారు గదా! అంటే టెట్‌లో ఇలా ఫాలో అవుతే బెటర్ అని చాలామంది పెట్టారు. నేనసలు కోచింగ్ తీసుకోకుండా టెట్ రాస్తే నాకు 90 వచ్చినాయి ఆ పేపర్‌లో. ఓహ్! చాలా గ్రేట్. చాలా మంది అంటే కోచింగ్ తీసుకొని గూడా చాలా మంది క్వాలిఫై గాలే ఫస్ట్ పేపర్ అప్పుడు 22లో రాసింది. నేను హుహుహు. అప్పుడేందంటే నా అవగాహన ప్రకారం వాళ్ళు ఇంటర్వ్యూలో ఏం ఏం జేస్తే బెటర్? ఏ బుక్స్ చదివితే బెటరు? ఎట్లా చదివితే బెటరు? ఎంతవరకు మనం రివిజన్ చేసుకుంటే బెటర్? టైమ్ టేబుల్ గాని, ఏది గాని నేను మీ దాంట్లో చూసే నేను చేసిన టెట్‌కి కూడా. డీఎస్సీ వరకేందంటే మనకు ఒక అవగాహన రావాలంటే కోచింగ్ వరకెళ్ళాలి అవును. అనేసి కోచింగ్ తీసుకున్నాను గానీ, ఉన్న టైమ్ అంతా ఇంటి దగ్గరే కూర్చొని చేసుకున్నా నేను. చాలా ఓహ్! వరకు. మీ ఓకే. వీడియోస్ నాకైతే చాలా వరకు హెల్ప్ అయినాయి సార్. ఆ! థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్. గంగా భవాని మీరు గూడా